పోర్ మినిమైజింగ్ ప్రైమర్స్ వాడతాం. పోర్ మినిమైజింగ్ ప్రైమర్స్ అంటే పోర్స్ మినిమైజ్ అయితే అంటే పోర్స్ కనిపించకుండా ఉంటాయా? కాదు, పోర్స్ బ్లర్ అవుతాయి. బ్లర్ అయినప్పుడు ఉండి లేనట్టుగా కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళకి నేను పోర్ మినిమైజింగ్ ప్రైమర్ వాడతాను. డ్రై స్కిన్ ఉంది, వాళ్ళకి హైడ్రేటింగ్ ప్రైమర్స్ వాడతాను. అంటే స్కిన్ హైడ్రేట్ అవ్వాలి, నాకు స్మూత్ టెక్స్చర్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి అప్పుడు ఏది వాడతాను నేను? హైడ్రేటింగ్ ప్రైమర్స్ యూజ్ చేస్తాను. కలర్ కరెక్టింగ్ ప్రైమర్స్ ఉంటాయి. అంటే ఫేస్ మీద మొత్తంలో నాకు ఫేస్ అంతా కూడా ట్యాన్ వచ్చేసింది, చాలా చోట నేను ఆరెంజ్ కలర్ పెడతాం, ఆరెంజ్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైమరీ ఆరెంజ్ కలర్ లో ఉన్నది పెడతాం. అప్పుడు ఏమవుతుంది, కొద్దిపాటి నాకు డిస్కలరైజేషన్ అనేది తగ్గుతుంది. సో డిఫరెంట్ ప్రైమర్స్ దొరుకుతాయమ్మా మీకు మార్కెట్లో. ప్రైమర్ అనేది సిలికాన్ బేస్డ్ ఉంటుంది, క్రీమ్ బేస్డ్ కూడా ఉంటుంది. ఓకే, క్రీమ్ బేస్డ్ ప్రైమర్స్ ఓన్లీ డ్రై స్కిన్ కి మాత్రమే సూట్ అవుతాయి. క్రీమ్ బేస్డ్ ప్రైమర్స్ ఓన్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకే సూట్ అవుతాయి. బట్ సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అందరికీ వాడచ్చు. సిలికాన్ బేస్డ్ అంటే ఎట్లుంటాయి? వాటర్ లాగా ఉంటాయి. కనిపిస్తున్నాయి, జెల్ డ్రాప్ లాగా కనిపిస్తుందా? అందరికి కొంచెం చేతిలో తీసుకొని నువ్వు కొంచెం ఒక వెనకాల నుంచి ఒక ముందు నుంచి కాన్ఫిడెన్స్ వచ్చినాకనే ఫస్ట్ బేస్ వేసాక అంటే ఫేస్ చేసుకున్నాక ఐ చేయండి. కానీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఐ చేశాకే ఫేస్ చేసుకోండి. ఎందుకంటే నేను మొత్తం ముఖమంతా వేసాక ఐ చేస్తున్నాను. పింక్ కలర్, పీచ్ కలర్, ఏదో కలర్ వేస్తున్నా, పొరపాటున ఇక్కడ పడింది. అప్పుడు ఏం చేస్తా, అది క్లీన్ చేయాలని ట్రై చేస్తుంటా. క్లీన్ చేయాలని ట్రై చేసినప్పుడు ఏమైతుంది, అక్కడ ఉన్న ఫౌండేషన్ లేదంటే కాంపాక్ట్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మీకు నేర్పించేటప్పుడు మేము ఫస్ట్ ఐసే వేస్తాం. మీరు ఒక 20 మందికి వేసి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నాకనే ఫేస్ తర్వాత ఐస్ వేయండి. అప్పటి వరకు ఐస్ తర్వాతనే ఫేస్ వేయండి. ఇప్పుడు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా అని అక్కడ లైట్ కలర్ పెట్టావనుకో, అండర్ ఐ డార్క్నెస్ ఇంకెక్కువ కనిపిస్తాయి. అర్థమైందా? కాబట్టి నేను ఫస్ట్ కన్సీలర్ వాడతాను. కానీ నేను కన్సీలర్ని కొనను. నా ఫౌండేషన్ని కన్సీలర్ క్వాంటిటీ అంటే కన్సీలర్ షేడ్కి మిక్స్ చేసుకొని వాడతాను. అర్థమైందా? ఎందుకు? మీరు ఇంత పీస్ వల్ల మిడిల్ క్లాస్ ఏదైనా మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. మ్యాక్ కావచ్చు, కూడా బ్యూటీ కావచ్చు, ఏదైనా. నేను ఈ బ్రాండ్ అని చెప్పను. ఆ బ్రాండ్లో కన్సీలర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఫౌండేషన్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చూడండి. 1-2 తప్ప ఎక్కువ మీకు తేడాలు కనిపించదు. కానీ మనకి ఏం చేస్తున్నారు, ఈ కంపెనీ వాళ్ళు ఫుల్ చేసి చిన్న బాటిల్ అది వేసి పెద్ద బాటిల్ కన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? పెద్ద బాటిల్ కన్నా నాకు 4,000 వస్తుంది, 3,500 వస్తుంది. చిన్న బాటిల్ 4,000 వస్తుంది. ఇందులో వచ్చిన దాంట్లో 10% కూడా రాదండి. మళ్ళీ అందులో కూడా నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. 2 కన్సీలర్లు కలుపుకొని నేను డార్క్ అండ్ లైట్ షేడ్ చేసుకోవాలి తప్ప నాకు కావాల్సిన కన్సీలర్ కొనాలంటే ఇంతమందికి నేను ఇన్ని షేడ్ల కన్సీలర్లు కొనాలి. నాకు వచ్చే కస్టమర్ ఏ కలర్ వస్తుందో తెలియదు. సో అలాంటప్పుడు నా ఫౌండేషన్ నేను కలుపుకొని వాడుకోవచ్చు. ఇంకో బాటిల్ కొనాల్సిన అవసరం కదా. అండ్ ఎప్పుడైనా ఒక 2 కలుపుతున్నారు అంటే 2 ఒకటే కంపెనీ అయి ఉండాలి. 2 ఒకటే కంపెనీ అయి ఉండాలి. ఒక కంపెనీది ఒకటి, ఇంకో కంపెనీది ఇంకోటి కలపొద్దు. 2 ఒకటే కంపెనీది లైట్ అండ్ డార్క్ షేడ్స్ మిక్స్ చేసుకోవాలి తప్ప వేరే కంపెనీవి అయితే మిక్స్ చేయకూడదు. అర్థమైందా? అప్పుడు నేను ఏం చేస్తాను, 2 షేడ్లు ఉంటాను. ఫౌండేషన్ కలర్ ఎసెన్స్ అమ్మ, ఫౌండేషన్ లాగా చేస్తాను. దీన్నే నేను కాంటోరింగ్కి వాడతా, దీన్నే నేను హైలైటర్కి వాడతా. అప్పుడు నేను 2తోని మొత్తం మేకప్ చేసుకుంటున్నా. అప్పుడు నా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుందా కాదా మేకప్? అప్పుడు నేను ఇన్ని లక్షలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలా? కాబట్టి నాలా కూడా మీరు తక్కువనే ప్రోడక్ట్ ఇవ్వండి, ఎక్కువ కొనుక్కోండి. పెట్టే ముందు ఈ 2 కూడా నా దగ్గరికి పెట్టండి. నా కలర్ ఏ దగ్గరలో ఉందో చూడండి. ఏ దగ్గరలో ఉంది? డార్క్ కలర్ దగ్గరలో ఉంది. సో ఫస్ట్ ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను ఆ ప్లేట్. ఓకే, చూసుకుంటున్నా. లేదంటే నాకు 4 ఉన్నారు అక్కడ మేకప్ చేసుకోవడానికి, నేను 4 మీద మేకప్ చేయాలి. సో షేప్ బ్రష్ని నేను 4 మీద మేకప్కి యూజ్ చేయలేదు. అప్పుడు నా దగ్గర 4 బ్రష్, ఒకటే బ్రష్ ఉందంటే కూడా నేను క్లీన్ చేసుకుంటూ వాడాలి. అప్పుడు దీనికి ఎక్కువ ప్రోడక్ట్ అంటుంది. కాబట్టి ఏం చేస్తున్నా, నేను కొంచెమే తీసుకుంటున్నా. తీసుకొని క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఇది చూడండి, ఈ బ్రష్ ఇటువైపు ఉంది, బయటికి ఉంది.
ఇటువైపు లేదు. 2 బ్రష్లు నా చేతిలోనే పట్టుకున్నాను. పట్టుకొని ఐబ్రో పైన పట్టుకోవాలి. ఐబ్రో పైన పట్టుకొని స్కిన్ని లాగాలి. లాగి ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడ అప్లై. బ్రిజిల్స్ టైట్ గా ఉంటే దీన్ని ఏమంటారు? అప్లికేషన్ బ్రష్. ఎందుకు వాడతారు? ప్రోడక్ట్ ని అప్లై చేయడానికి. దాని తర్వాత ఇది బ్లెండింగ్ బ్రష్. కొంచెం లూజ్ గా ఉంటాయి బ్రిజిల్స్. ఓకే, ఇది టైట్ పట్టుకొని జస్ట్ ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఇలా 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 తిప్పొద్దు, సర్కిల్ సర్కిల్ లాగా తిప్పొద్దు. ఎక్కడైతే పెట్టానో ప్రోడక్ట్, కాబట్టి నేను ఇక్కడ పెట్టట్లేదు. కన్సీలర్ ఎప్పుడైనా డార్క్ గా ఉన్న చోటనే పెట్టాలి, డార్క్ గా లేని చోట పెట్టకూడదు. ఫేస్ మొత్తం కన్సీల్ చేయకూడదు. ప్రాబ్లం ఉన్న చోటనే కన్సీల్ చేయాలి, ప్రాబ్లం లేని చోట చేయకూడదు. ఒక్కసారి ఇది అడగచ్చు లేదు. ఒకసారి నేను ఒక వీడియో చూసినప్పుడు మొత్తం ఈ కలర్లు కలిపి కొంచెం సప్రెస్ అవుతాయి. ఇప్పుడు దీనికి ఇక్కడ తన స్కిన్ కలర్ ఉంది. స్కిన్ కలర్ పైన నువ్వు డార్క్ కలర్ వేస్తున్నావు కన్సీలర్. అప్పుడు ఏమైతుంది? కస్టమర్ స్కిన్ ఇంకా నల్లగా కనిపిస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు తెల్లగా ఉన్నామా నువ్వు వాంటెడ్లే నల్లగా చేస్తున్నావు. ఫేస్ మొత్తం వేయద్దు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే వేసిన ప్లేస్లో అది న్యూట్రలైజ్ అవ్వాలి. ఎందుకంటే అది డార్క్ ఉంటుంది కదా, మళ్ళీ నా స్కిన్ కలర్ రావాలి కదా. కాబట్టి అది న్యూట్రలైజ్ చేయడానికి నేను మళ్ళీ ఫౌండేషన్ ఇస్తాను. నువ్వే టీవీ కట్టంలో ఒక ఫౌండేషన్ పెట్టి నేను ఇటువైపు కొంచెం కూడా ప్రోడక్ట్ రానియలేదు. ఇదే వచ్చింది మొత్తం ప్రోడక్ట్. సో దీంట్లోనే కలుపుకుంటున్నాను. నీట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఇలా తిప్ప ఇక్కడ కొంచెం పెట్టేసి దీన్ని ఇలా బ్లెండ్ చేయండి. కొంచెం పెట్టి స్కిన్ మొత్తం అనద్దు. ఎక్కడైతే పెట్టిందో అక్కడే అనాలి. అన్నాక అక్కడ ఏం పెట్టిన కన్సీలర్ డ్రై అవ్వక ముందు పెడితే ఏమవుతుంది? ప్లేట్లో మిక్స్ అయ్యేది స్కిన్ మిక్స్ అవుతుంది. అర్థమైందా? ఇంత లైట్ హ్యాండ్ మీకు ప్రెషర్ పడుతుందా అంటే అయిపోయినా ప్రోడక్ట్ కాదు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు ఒక లేయర్ డ్రై అయ్యాకే ఒక లేయర్ డ్రై అయ్యాకే ఇంకో లేయర్ వేస్తున్నావు అంటే అది ఏ తక్కువలో ప్రోడక్ట్ అయినా స్మజ్ ప్రూఫ్ అవుతుంది. ఏ లోకల్ బ్రాండ్ అయినా స్మజ్ ప్రూఫ్ అవుతుంది. ఒక 30 seconds అట్లా వేసుకోవచ్చు. ఫ్యాన్ మన దగ్గర అంత టైం వెయిట్ చేసి అంత టైం ఉండదు కస్టమర్ దగ్గర. కాబట్టి పోర్టబుల్ ఫ్యాన్ తీసుకెళ్ళండి. డ్రై అయితే ఇది చేసేలో 10 డ్రై అవుతుంది. ఐ షాడో ని బ్లష్కి వాడచ్చు, బట్ లిప్స్టిక్ని ఐ షాడోకి వాడచ్చు. ఎందుకు? లిప్స్టిక్లో పెట్రోలియం కంటెంట్స్ ఉంటాయి కాబట్టి అవి అయిపోయినా వేయకూడదు. లిప్స్టిక్ని లిక్విడ్ లిప్స్టిక్ని నువ్వు బ్లష్ లాగా వాడచ్చు. అలాంటప్పుడు నేను కన్సీలర్ని ఫౌండేషన్ లాగా ఎందుకు వాడలేదు? చెప్పమ్మా. అయితే కవరేజ్ ఇవ్వదు, లాక్ చేస్తాను. కవరేజ్ ఇవ్వదు అంటే కొంచెం ఇంకొంచెం ప్రాబ్లమ్ని హైడ్ చేయాలి. అంటే బేసికల్గా ఇప్పుడు నేను ఐస్ అనేది కన్సీలర్ ఫౌండేషన్ అనేది పెట్టేసాను, కానీ నాకు కొంచెం ఇంకెందుకో డార్క్ ఉన్నాయి అని అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తా? కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటాను. కాంపాక్ట్లో మీకు కవరేజ్ వస్తుంది, లాకింగ్ వస్తుంది. లూజ్ పౌడర్లో ఓన్లీ లాకింగ్ మాత్రమే వస్తుంది. అర్థమైందా? సో ఇందులో కూడా నేను 2 షేడ్సే కొడుతున్నా. అవునా? ఈ 2 షేడ్స్ ఎట్లా మరి ప్లేట్లో తీసుకొని మిక్స్ చేసుకుందా? ఐస్ క్లోజ్ ఒకసారి డిప్ చేస్తే ఇందులో 2 సార్లు. ఇప్పుడు బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఫ్లాట్గా ఇది క్రీజ్ డిఫైనింగ్ బ్రష్. క్రీజ్ అంటే ఏంటి? బేసికల్గా మీ అందరికి ఇక్కడ ఒక బొక్క ఉంటుంది. అవునా? ఈ బొక్క దగ్గర నేను క్రీజ్ లైన్ని గీస్తాను. అంటే ఈ కన్ను ఇక్కడ బెండ్ అవ్వాలి. యాక్చువల్గా కొందరికి అక్కడ బెండ్ అవుతుంది, కొందరికి ఇక్కడ బెండ్ అవుతుంది, కొందరికి అసలు బెండే అవుతుంది. ఓపెన్ చేసినా తెరిచినా ఒకేలా కనిపిస్తుంది ఐదు. సో ఒకవేళ ఈ కస్టమర్కి ఆల్రెడీ కళ్ళు లోపలికి ఉన్నాయి, ఐస్ ఓపెన్ చేయండి, మంచిగా ఓపెన్ చేయండి. అవునా? ఇంకా లోపలికి పంపించడం నాకు ఇష్టం లేదు. అయినా బ్రౌన్ షేడ్సే యూజ్ చేయాలి. డెప్త్ క్రియేట్ చేయాలి. కళ్ళు లోపలికి పంపించాలి అంటే డార్క్ బ్రౌన్, కళ్ళు బయటికి తీసుకురావాలంటే లైట్. అంటే ఏదైనా డార్క్ కలర్ ఫ్యూచర్స్ని వెనక్కి పంపిస్తుంది, ఏదైనా లైట్ కలర్ ఫ్యూచర్స్ని బయటికి వస్తుంది.
నా ఫోన్ అంటే అయినా మీరు ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ తీసుకున్నప్పుడు ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ ఇలా పెట్టకూడదు, పట్టుకోవడం చివరిలో పట్టుకోవాలి అండ్ బ్లెండ్ చేయడం ఇది ఇలా ఉండాలి. అంటే ఇట్లా పోకీగా ఇలా స్టిక్ చేయకూడదు, అంటే ఈ బ్రిజిల్స్ తాకూడదు. ఏ బ్రిజిల్స్ తాకాలి? సైడ్ అంటే ఇలా. అండ్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ పట్టుకుంటావో కస్టమర్కి ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అయిపోయిన ఇక్కడ పట్టుకుంటావో ప్రెషర్ అనేది లైట్ పడుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ అప్లైయింగ్ ద ఐ షాడో బ్రష్, అంటే బ్లెండింగ్ ఐ షాడో బ్రష్. సో ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ లైన్ లాగా కనిపించద్దాం. ఓకే, ఈమెకి అట్లా బల్జ్ ఏం లేదు, బల్జ్ ఉందా ఈమెకి? సో బల్జ్ లేనప్పుడు నేను వైట్ కలర్ తీసుకుంటా. బల్జ్ లేనప్పుడు ఏం తీసుకుంటా? వైట్ కలర్ తీసుకొని చూపించడానికి అంతేనా. గ్లిటర్స్ ఎప్పుడైనా బ్రష్తో అప్లై చేస్తే ఏమవుతుంది, అక్కడ ముద్దలాగా పడుతుంది తప్ప బ్లెండ్ అవ్వదు. ఎందుకు ముద్దలాగా పడుతుంది? అది నా చేతిలో అప్లై చేస్తే ఈజీగా ఎందుకు బ్లెండ్ అవుతుంది? నా చేతిలో వార్మ్నెస్ ఉంది, నా చేతిలో వార్మ్నెస్ ఉండడం వల్ల ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఓకే, మాయిశ్చరైజర్ వరకు పెట్టే ప్రోడక్ట్స్ అన్ని స్కిన్ లోపడి పోవాలి. మాయిశ్చరైజర్ తర్వాత పెట్టే ఏ ప్రోడక్ట్ స్కిన్ లోపడి పోవద్దు. మాయిశ్చరైజర్ తర్వాత పెట్టే ప్రైమర్ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు, కన్సీలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు స్కిన్ లోపడి పోవద్దు. అంటే మాయిశ్చరైజర్ వరకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, మాయిశ్చరైజర్ తర్వాత పెట్టేటి అని మేకప్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు నా ప్రైమర్ తీసుకొని నేను అక్కడ ఇక్కడ రెండు సుక్కలు అప్లై చేస్తున్నాను, ఎక్కువ పెడతలేదు. ఫేషియల్ హెయిర్ అంటే ఫేస్ మీద హెయిర్ ఉంటుందా, హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో నీ ఫింగర్ కూడా అదే డైరెక్షన్లో రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి. ఓకే, ప్రైమర్ ఎప్పుడైనా ఇది తీసుకో. ప్రైమర్ ఎప్పుడైనా కొంచెం కొంచెం అప్లై చేసి ఫేషియల్ హెయిర్ డైరెక్షన్లో లైట్ హ్యాండ్తోనే దీన్ని బ్లెండ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఫేషియల్ హెయిర్ అనేది సెటిల్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో అన్నావు అనుకో ఫేషియల్ హెయిర్ లేచి నిలబడుతుంది. ఫేషియల్ హెయిర్ ఏమవుతుంది? అప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేసినా కానీ అది కిందికి బెండ్ అవ్వదు అనమాట. నేను అంత మేకప్ చేసినాక కూడా అలాగే ఉంటుంది. ఓకే, చూసే వాడాలి. ప్రోడక్ట్ ఎక్కువ పెట్టినంత మాత్రాన మంచిగా వస్తుంది మేకప్ అని కాదమ్మా, కేకీ వస్తుంది. ఓకే.